ఆఫ్టర్నూన్ ఓకే, మీతో ఒక 30 minutes లోపల నేను ఫినిష్ చేస్తాను. పవర్ ఆఫ్ ఫెయిత్, తెలుగులో ఎట్లా చెప్పేది? పవర్ ఆఫ్ ఫెయిత్కి విశ్వాసం శక్తి, రైట్? పవర్ ఆఫ్ ఫెయిత్. Read with me 2 Corinthians chapter 5 verse 7. 2 Corinthians chapter 5 verse 7. For we walk by faith, not by sight. చదువుతారా ఒకటి? 2 Corinthians chapter 5 verse 7. సెకండ్ పార్ట్లో ఉంటుంది చూడండి. For we walk by faith, not by sight. Christian's life, based on a faith. We build మా క్రైస్త లైఫ్ ఫెయిత్తో మేము ఏం చేయాలా? కట్టపడాలా. బైబిల్ చెప్తుంది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. సో దేవుని మేము ప్లీజ్ చేయాలా చెప్తే మాతో ఫెయిత్ ఉండాలా. అందరికి ఫెయిత్ ఉందా? ఫెయిత్ ఉందా అందరికి? మీ ఫెయిత్ లేకపోతే మీరు చైర్లో కూర్చోలేదు. ఆ చైర్ పైన మీకు ఒక ఫెయిత్ ఉంది. నేను కూర్చుంటే ఇది కింద పడిపోయలేదు చెప్పి మీరు కూర్చున్నారు. సో యూ హ్యావ్ అ ఫెయిత్. సేమ్ థింగ్, యూ హ్యావ్ అ ఫెయిత్ ఆన్ గాడ్. ఫెయిత్ మీన్స్ ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్. అన్నికి దేవుని పైన నేను విశ్వాసం పెడతాను. హల్లెలూయా. మీ విశ్వాసం ఎవరిపైన ఉండాలా? దేవుడి పైన ఉండాలా. మీ పక్కలో ఉండే వాళ్ళ పైన వద్దు. డాక్టర్ పైన ఉండాలా, బట్ నాట్ ఫర్ ఎవ్రీ టైమ్. ఈవెన్ డాక్టర్ చెప్తారు మా చేతిలో ఏం లేదు, అన్నీ ఎవరి పైన? ఇప్పుడు దేవుడి పైన. లాస్ట్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అయిపోయింది. ఈ సిక్నెస్ లాస్ట్ స్టేజ్ అయిపోయింది. మా చేతిలో ఏమీ లేదు. మీరు నమ్మేవాడు దేవుడి గురించి ప్రార్థన చేయండి. సో ఈవెన్ డాక్టర్ ఇన్ సమ్ పాయింట్ he points out to God and he says you put your faith on God. మీ ఫెయిత్ దేవుడి పైన పెట్టండి, దేవుడు చేస్తారు. ఈ పొద్దున నేను చెప్పేది మీకు, మీ ఫెయిత్ దేవుని పైన ఉండాలా. Let your faith be upon God. Miracles will take place in your life. మీ ఫెయిత్, మీ విశ్వాసం దేవుని పైన ఉంటే అద్భుతం 100% మీకు జరుగుతుంది. ఎంత పేరు విశ్వాసం తింటాడు? చెప్పాలి తట్టి హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ as small as a mustard seed. మస్టర్డ్ సీడ్ తెలుగులో ఏం చెప్పేది? చూసినారా ఇంత పెద్దది ఉందా? అది చిక్కది కదా. అంత ఫెయిత్ మీకు ఉంటే యు క్యాన్ స్పీక్ టు ద మౌంటైన్కి మీరు మాట్లాడవద్దు. యు క్యాన్ స్పీక్. ఏం చెప్పి ఇఫ్ యు త్రో యువర్ సెల్ఫ్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఇట్ విల్ హ్యాపెన్. ఆ మౌంటైన్కి మీరు ఆహ్వానం ఇస్తే ఇక్కడ నుంచి అక్కడ పో మీరు చెప్తే అది అట్లనే జరుగుతుంది. హల్లెలూయా. Today you might have a big problem like a mountain which you could not able to move, which you could not able to shake. But I tell you one thing, if you have a faith on Jesus, మీ ప్రాబ్లం మౌంటైన్ ప్రకారం ఉంటే కూడా అది మూవ్ అయిపోతుంది. హల్లెలూయా. What does the faith in your life? ఒక 4 point నేను క్విక్ చెప్పేసి నేను ఇక్కడ నుంచి నేను పోతాను. John chapter 11 verse 40. John chapter 11 verse 40. It is the word where Jesus speaks to Martha and Maria. ఇక్కడ దేవుడు మార్తా మరియాలకి ఈ మాటలు చెప్తున్నాడు. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల yes దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. He says if you believe you will see the glory of God. Faith
enables you to see the glory of God. Amen. Faith sees the glory of God. విశ్వాసము దేవర మహిమను మీరు చూస్తారు. హల్లెలూయా. విశ్వాసం మీతో ఉంటే, దేవుని పైన విశ్వాసం ఉంటే దేవర మహిమను మీరు చూస్తారు. ఇక్కడ లాజరస్ చనిపోయి ఎంత రోజు అయింది? 3 days 2 days 4 days. వెరీ గుడ్, మంచి ఉన్నారు మీరు. 4 days అయింది. ఇప్పుడు అందరూ అనుకున్నాడు లాజరస్ చాప్టర్ క్లోజ్ అయింది చెప్పి. ఇప్పుడు లాజరస్ ఎక్కడ ఉన్నారు? టూమ్లో ఉన్నాడు. వాళ్ళు లోపల పెట్టేసి పెద్ద రాయి పెట్టి క్లోజ్ చేసేసినారు. ఆ బెతానీ సిటీలో అందరూ అనుకున్నాడు లాజరస్ ది చాప్టర్ క్లోజ్ అయింది చెప్పి. ఆ మార్తా మరియాలు చెప్తున్నారు, దేవుడే వీళ్ళు సిక్ అనే టైం మేము న్యూస్ పంపించినాము, మీరు రాలేదే. యు డిడ్ నాట్ కమ్, బట్ యు హడ్ కమ్ వెరీ లేట్. ఇప్పుడు లేట్గా వస్తున్నారు దేవుడే. ఇప్పుడు లేట్ అయిపోయింది, ఇప్పుడు అన్ని లేట్ అయిపోయింది. ఆ ఊరు జనులు అనుకున్నారు చాప్టర్ క్లోజ్. సొంత సిస్టర్ అనుకున్నారు అన్ని లేట్ అయింది. ఇప్పుడు ఏమీ ఆయలేదు. అప్పుడే దేవుడు చెప్పేది, నీ విశ్వాసం ఉంటే దేవుడు మహిమను నేను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. జనాలు చెప్పవచ్చు అన్ని ఫినిష్ అయింది, అన్ని క్లోజ్ అయింది, ఇప్పుడు no way that you could come back. But Jesus says to the Martha and Maria, if you believe, you will see the glory of God. Hallelujah. For God, the chapter is not closed. For people is gone, but for God is not gone. అర్థమవుతుందా మీకు? అన్ని జనాలకి వాళ్ళ చాప్టర్ ఫినిష్ అయింది అనుకున్నాడు. బట్ జీసస్ యేసువానికి నో, హిస్ చాప్టర్ ఇస్ నాట్ క్లోజ్డ్, హిస్ చాప్టర్ ఇస్ గోయింగ్ టు ఓపెన్. మీ జీవితంలో ఏమి క్లోజ్ అయ్యలేదు. నథింగ్ ఈస్ క్లోజ్డ్ ఇన్ యువర్ లైఫ్. నథింగ్ ఈస్ క్లోజ్డ్ ఇన్ యువర్ లైఫ్. యేసు స్వామి నీతో ఉంటక ఏమి మీ లైఫ్లో క్లోజ్ అయ్యలేదు. హల్లెలూయా. ఏమి మిమ్మల్ని క్లోజ్ చేసేకే ఆయలేదు. పెద్ద పారి, స్టోన్, కరెక్ట్ నా పారి, రాయి పెట్టి ఏం చేస్తున్నారు? క్లోజ్ చేసేసినారు. హల్లెలూయా. క్లోజ్ చేసేయండి. దేవుడు వస్తే అన్ని పరిస్థితి మారిపోతుంది. హల్లెలూయా. మీ పరిస్థితి మారిపోతుంది, మీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది, మీ హెల్త్ పరిస్థితిని మారిపోతుంది. ఏం తెలుసా? మీరు దేవుడి పైన పెట్టిన విశ్వాసం అన్ని మారిపోతుంది. దేవుడు చెప్తున్నాడు టూమ్కి పోతాము, ఆ రాయి పెట్టినారు కదా అక్కడికి పోతాము. మార్తా చెప్తుంది దేవుడే ఇప్పుడు పోతే ఏమవుతుంది? స్మెల్ వస్తుంది. అన్నీ ఫినిష్ అయింది, ఈ చాప్టర్స్ ఫినిష్ అయిపోయింది. దేవుడు చెప్తారు, నేడు నీకు విశ్వాసం ఉంటే అద్భుతం నీ జీవితంలో నీ చూస్తావు. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే ఇక్కడ అంచి బిఫోర్ యు లీవ్ ఇన్ దిస్ ప్లేస్, మిరకల్ విల్ ఫాలో యువర్ లైఫ్. Miracle will follow your life. Hallelujah. అద్భుతం మీ జీవితంలో it will follow you. దేవుడు పోతున్నాడు. పోయి ఒకే ఒక మాటలు చెప్పినాడు, రాయి తీసిపడేయండి. రాయి తీసిపడేసి వాళ్ళు చెప్పినాడు, లాజరస్ బయట రా. హల్లెలూయా. ఒక్క మాట, దేవుని మహిమే అక్కడ అందరూ చూసినారు. హల్లెలూయా. ఒక్క మాట మీ జీవితದಲ್ಲಿ ఒక్క మాట దేవుడు చెప్తే దేవుని మహిమే అందరూ చూసగలరు. ఎవ్రీవన్ విల్ సీ అరౌండ్ యూ. హల్లెలూయా. ఆ బెతానియా సిటీ ఫుల్ ఆఫ్ పీపుల్, దే saw the glory of God. Just one word. A centurion man comes. ఒక 100 సోల్జర్స్కి లీడర్స్ వస్తున్నారు. దేవుడికి చెప్పినారు,
మా సర్వెంట్ వచ్చి ఒళ్ళు బాగలేదు. దానికి దేవుడు చెప్తారు, యేసుస్వామి చెప్తారు, నేను వస్తాను మీ పో. దానికి ఈ సెంచురియన్ పర్సన్ చెప్పేది ఏం తెలుసా? మీరు రాకూడదు దేవుడే. ఐఎమ్ నాట్ వర్తీ టు హ్యావ్ యు అండర్ మై రూఫ్. నేను మిమ్మల్ని నా ఇంటికి తీసుకొని పోయేదానికి నాకు తగుది లేదు, నాకు ఆ వర్తి లేదు. బట్ ఐ బిలీవ్ ఇన్ యువర్ వర్డ్. వాళ్ళు చెప్పేది ఏం తెలుసా? మీ మాటలో ఉంచి, నీ నోరులో ఉంచి వచ్చే మాటకి నాకు విశ్వాసం ఉంది. హల్లెలూయా. చూడండి, ఆ రోజులో ఇట్లాంటి చర్చ్ లేదు, ఆ రోజు ఇట్లాంటి మీకు గుడ్ పాస్టర్స్ లేదు, వాక్యమని పోయే చెప్పేదానికి. ఆ టైంలో బైబిల్ లేదు, ఆ టైంలో మెసేజ్ చూసేదానికి సోషల్ మీడియా లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు. నథింగ్ వాస్ దేర్, బట్ పీపుల్ ట్రస్టెడ్ గాడ్ బ్లైండ్లీ. ఏం లేదు, బట్ వాళ్ళు విశ్వాసం దేవుని పైన వాస్ వెరీ బిగ్గర్. హి సెడ్, మీరు రావద్దు, ఒక్క మాట చెప్పండి, మా ఇంట్లో ఉండే సర్వెంట్ స్వస్థపడతాడు. హల్లెలూయా. ఒక్క మాట మీరు పెట్టుకుంటే మీరు మీ లైఫ్ లో పెద్ద అద్భుతం మీరు చూస్తారు. హల్లెలూయా. గ్లోరీ, ద ఫెయిత్ మేక్స్ యూ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ಎರಡನೇದು నేను చెప్పి, సెకండ్ థింగ్, ఫెయిత్ ఓవర్కమ్స్ యువర్ ఫియర్. First thing we saw, the faith sees the glory of God. Second, faith overcomes your fear. విశ్వాసం భయాన్ని జయిస్తుంది. కరెక్టా? విశ్వాసం భయాన్ని జయిస్తుంది. భయం ఉన్నాలా, బట్ టూ మచ్ ఇస్ నాట్ గుడ్. మా ఫ్రెండ్ ఒకటి వచ్చినారు, పాస్టర్ గారు కూడా తెలుసు, ఉళ్ళి చెప్పి, ఆ జర్మన్ నుంచి వచ్చినాడు. వాళ్ళకి ఎంత భయం చెప్తే, ఆ బస్సులో ట్రావెల్ చేసే టైంకి కూడా నాకు చెప్పేవాడు, సెంటర్ సీట్ బుక్ చేయి డేవిడ్. యూ డోంట్ బుక్ ఫ్రంట్ సీట్ బుక్ చేయవద్దు, బ్యాక్ సీట్ బుక్ చేయవద్దు, సెంటర్ సీట్ బుక్ చేయి. నాకు అర్థమయ్యలేదు, ఏమిటికి ఈ మనిషినికి సెంటర్ సీటు. ఆ కార్లో పోతే కూడా వాళ్ళు చెప్పేది, కార్ డోర్న లాక్ చేయవద్దు, ఓపెన్ చేయి చెప్పి. వాళ్ళకి ఏం తెలుసా? భయం, మరణ భయం. వాళ్ళు చెప్పేది, ఇప్పుడు బస్సు పోతూ ఉంటుంది, యాక్సిడెంట్ అయిపోతే ఫ్రంట్ డ్రైవర్ గుద్దితే ఫ్రంట్ డ్యామేజ్ అయిపోతుంది, వెనకాల వచ్చి ఎవరో గుద్దితే వెనకాల డ్యామేజ్ అయిపోతుంది, మేము సెంటర్లో కూర్చున్నాం కదా, మాకు సేఫ్టీ వస్తుంది చెప్పి. నేను చెప్పినాను, ఒక్కవేళ ఈ బస్సు నదిలో పడిపోతే, రివర్లో పడిపోతే పోయింది, అంతే, అందరూ చనిపోతారు. సో వాళ్ళకి ఇంత ప్రకారం అంత ఒక భయం. బట్ నేను చెప్తాను, ఫెయిత్ మీకు ఉంటే ఏం చేస్తుంది? ఫెయిత్, విశ్వాసం భయాన్ని జయిస్తుంది. ఫెయిత్ ఓవర్కమ్స్ ఫియర్. ఫియర్ మీకు వచ్చేస్తే, భయం మీకు వచ్చేస్తే, నేను చెప్పేది చూడండి, బాగా మీరు నిద్రపోయలేదు. యు విల్ నాట్ స్లీప్ వెల్. ద సెకండ్ థింగ్, యు విల్ నాట్ ఈట్ వెల్. మంచి ఫుడ్ మీరు తినేలేదు, భయం. కొంచెం మందికి ఏం భయం తెలుసా? దే థింక్ అస్ దో ద థింగ్స్ ఆల్రెడీ హ్యాపెండ్. అట్లా చెప్తే వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు చెప్తే, ఈ కార్యం అయిపోయింది చెప్పి ఆలోచన చేస్తారు, ఇంకా ఆయలేదు, ఇంకా జరగలేదు. బట్ ఇట్లా జరిగిపోయింది చెప్పి ఆలోచన చేస్తే భయం వస్తుంది. ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయికి చెప్పినారు, వాళ్ళకి 30 years అయిపోయింది. ఆ అమ్మాయి చెప్పినారు, మా అబ్బాయి నీకు ఏజ్ పెరుగుతా పోతుంది, ఒక పెళ్ళి చేసుకో, మంచి కార్యం కదా, పెళ్ళి చేసుకో చెప్పి. కొంచెం నేరం వాళ్ళు ఆలోచన చేసి, అమ్మ వద్దు 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 వద్దు. ఏమిటికిపా వద్దు, నేనేం మంచి కార్యం చెప్పినారు కదా, పెళ్ళి చేసుకొని చెప్పి. లేదు, వద్దు వద్దు వద్దు. ఏమిటికి వద్దు? లేదమ్మా, నేను పెళ్ళి చేసుకుంటాను, ఆమెటికి భార్య వస్తుంది, ఆమెటికి పిల్లలు పుడతారు, ఆమెటికి 1 year 2 years నడుచుకొని పుడతాడు.
ఫస్ట్ స్టాండర్డ్కి నేనేం వెళ్తానో పిలుచుకొని పోతాను స్కూల్కి. అప్పుడు వాళ్ళకి ఏజ్ అయిపోతే వాళ్ళు బైక్లో పోతే యాక్సిడెంట్ అవుతుంది, అదికి నాకు ఇవ్వద్దు. ఇంకా పెళ్ళి అయ్యలేదు, భార్య దొరకలేదు, బట్ వాళ్ళ చింత ఎంత ఎక్కడ పోయింది? పెళ్ళి అయి పిల్లలు వచ్చి యాక్సిడెంట్ అట్లా పోతుంది. కొంచెం మంది అట్లనే, ఇంకా ఏమి జరగలేదు వాళ్ళ లైఫ్లో, బట్ వాళ్ళు ఆలోచన చేసేది ఫ్యూచర్లో. దాన్ని పెట్టి ఏమొస్తుంది? భయం వస్తుంది. ఫెయిత్ ఉంటే ఫెయిత్ ఓవర్కమ్స్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. షాద్రక్, మేషక్, అబేద్నెగో, 3 of them. నెబుకద్నెజర్ ఏం చేసినారు? ఒక స్టాచ్యూ చేసినారు, 90 feet tall and 9 feet with statue. You can read in Daniel chapter 3. అక్కడ ఈ స్టాచ్యూ చేసి ఏం చెప్పినారు? ఆ నెబుకద్నెజర్ ఈ షాద్రక్, మేషక్ అందరికీ ఒక బాబిలోన్లో ఉండేవాడు అందరికీ ఒక ఆహ్వానం ఇస్తున్నారు. ఏం చెప్తే ఈ సమయంలో మ్యూజిక్ అక్కడ ప్లే చేసే టైము ఏం చేయాలా? అందరూ ఈ స్టాచ్యూన ఏం చేయాలా? ఏమనగా బాకా పిల్లనగ్రోవి పెద్ద వీణ, సింఫోనియు, వీణ విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తత్క్షణమే వేయబడును. సో ఇట్ వాస్ ఎ డిగ్రీ దట్ నెబుకద్నెజర్ ఆ రాజా చెప్తున్నారు, ఎవరు ఈ స్టాచ్యూను నమస్కరించలేదో వాళ్ళు అగ్ని గుంటలో వేయబడదు. బట్ వాట్ హ్యాపెన్స్ హియర్? షాద్రక్, మేషక్, దే డిడ్ నాట్ హ్యాడ్ ఎనీ ఫియర్. వాళ్ళతో ఏమి భయం లేదు. వర్స్ 16, చాప్టర్ 3 వర్స్ 16 చదవండి. షద్రకును మేషకును అబేద్నెగోను రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. చూడండి ఎట్లా మాటలు చూడండి. We have no need to answer you in this matter. ఒక రాజ్యంతో ఎంత ధైర్యంగా వీళ్ళు మాట్లాడుతున్నాడు చూడండి. వీళ్ళు ఎవరు? ఒకటి పెద్ద ఆఫీసర్ లేదు, వీళ్ళు ఒక స్లేవ్, ఒక పని చేసే వాళ్ళు, ఒక సర్వెంట్. వాళ్ళు చెప్తున్నాడు, ఈ గురించి మీతో చెప్పేదానికి నాకు అవసరం లేదు. ధైర్యం చూడండి. అమెటికి వర్స్ 17 చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఓకే, చెప్తున్నారు ఒక్కవేళ మా దేవుడు మమ్మల్ని విడుదలించకపోయేతో కూడా, even though he does not save us, but we will not worship the idol that you made. ఎంత ఫెయిత్ చూడండి, ఎంత బోల్డ్నెస్ చూడండి. బికాస్ ఫెయిత్ ఓవర్కమ్స్ ఫియర్. మీతో విశ్వాసం ఉంటే అది భయాన్ని జయిస్తుంది. ఎంత పేరు నమ్ముతారు? హల్లెలూయా. భయం ఉందా మీకు? డాక్టర్ చెప్పింది రిపోర్ట్ పైన భయం ఉందా? మీ ఫ్యూచర్ పైన భయం ఉందా? నేను చెప్తున్నాను, మీ విశ్వాసం దేవుని పైన పెట్టండి. హల్లెలూయా. మీరు విశ్వాసం దేవుని పైన ఉంటే ఈ లోకంలో ఎంత పెద్ద భయం ఉంటే కూడా అది మిమ్మల్ని దేవుని నుంచి విశ్వాసం తగ్గించలేదు. హల్లెలూయా. ఇట్ విల్ నాట్ బ్రింగ్ యువర్ ఫెయిత్ డౌన్. యోబు అన్ని హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే. ఒక్క రోజు వాళ్ళది అన్ని ఆస్తి పరిపోయింది, అన్ని పరిపోయింది. 10 చిల్డ్రన్ చచ్చిపోయినారు. బట్ వన్ థింగ్, హిస్ ఫెయిత్ వాస్ స్ట్రాంగ్ ఆన్ గాడ్. హల్లెలూయా. అన్ని వాళ్ళకి పోయింది, బట్ వాళ్ళ విశ్వాసం దేవుడి పైన మీకు స్ట్రాంగ్ గా పెట్టినాడు.
వాళ్ళు చెప్తున్నాడు, దేవురు ఇచ్చినారు, దేవురు తీసుకున్నారు, వాళ్ళ నామకి స్తోత్రం. వాళ్ళు చెప్తున్నారు, దేవుడు నన్ను ఈవెన్ దో హీ స్లే మీ బట్ ఐ విల్ పుట్ మై ట్రస్ట్ ఆన్ హిమ్. ఈవెన్ దేవుడు నన్ను చంపేసినా కూడా నా విశ్వాసం ఆవిడ పైన మాత్రం ఉంటుంది. ఎంతమంది చెప్పగలరు? హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు సే ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఏమి జరిగినా నా విశ్వాసం దేవుని పైన ఉంటుంది. హల్లెలూయా. మీ జీవితంలో ఏమి జరిగితే కూడా మీ విశ్వాసం దేవుని పైన మాత్రం ఉండాలా. హల్లెలూయా. వీళ్ళు ఈ మాట విని నెబుకద్నెజర్ అంత కోపం వచ్చేసింది. వాళ్ళు చెప్తున్నారు, ఆ బర్నింగ్ ఫర్నెస్, ఆ అగ్ని గుంటము 7 times ఏం చేయండి, ఇంకో అగ్ని దాస్తి చేయండి. అగ్ని ఎంత దాస్తి చేస్తే కూడా అగ్ని ద గాడ్ ఆఫ్ ఫైర్ ఈస్ విత్ us. హల్లెలూయా. ఈ లోకములో ఉంట అగ్ని దేవుని అగ్నికి ఏమి చేసేలేదు. How many of you believe? The fire that is in you cannot do anything with the fire that comes from the world. Hallelujah. Because you carry such a great fire. మీతో ఒక పెద్ద అగ్ని ఉంది. ఆ అగ్ని పేరు యేసు రక్తం. హల్లెలూయా. యేసు రక్తం మీతో ఉంది. యేసు నామం నీతో ఉంది. ఈ యేసు నామం, యేసు రక్తం, యేసు కృప మీతో ఉంటే ఈ లోకంలో ఉండే అగ్ని మిమ్మల్ని ఏమి చేసేలేదు. వీళ్ళు అందరూ షాద్రాక్, మేషాక్, అబేద్నెగోని ఏం చేస్తారు, ఆ అగ్ని గుండంలో వేస్తారు. నథింగ్ హ్యాపెన్, ఏమీ ఆయలేదు. హల్లెలూయా. బయట ఎట్లా పోయినారో అట్లా వచ్చింది. వీళ్ళని ఎవరు తీసుకొని పోయి పారేసినారో వాళ్ళే చచ్చిపోయినారు. Faith overcomes fear. Third, faith invites angelic ministry. డానియల్ గురించి మాకు తెలుసు. డానియల్ కూడా సేమ్ వాళ్ళు చేసింది ఏమి, దేవుడి పైన ఫెయిత్ పెట్టినాడు. దేవుడు he prayed to God. The people who are surrounded him, all his colleagues, వాళ్ళతో వర్క్ చేసిన అందరికీ ఒక కోపం డానియల్ పైన. రాజా పోయి చెప్తున్నారు, రాజా ఈ డానియల్ ఎవ్రీ డే 3 times 3 times వచ్చి ఏం చేస్తారు, దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నారు, మీతో వాడు మొరపెట్టలేదు. అప్పుడు డానియల్ ఏం డేరియస్ కింగ్ ఏం చెప్తున్నారు, వాళ్ళు డిగ్రీ ఏమీ చేస్తున్నారు, అట్లా చేసేవాళ్ళు ఎక్కడ వాళ్ళు వేర్ దే హ్యావ్ టు త్రో లయన్స్ డెన్, సింహ గుహలో వాళ్ళన ఏం చేయాలా, వేయాలా. ఆజ్ఞ వస్తుంది. The decree comes because he had a faith on God. Because of that, they threw Daniel in the lion's den. వీళ్ళు డానియల్ని తీసి ఇక్కడ వేసేసినారు, ఆ సింహ గుహలో వేసేసినారు. రాజాకి నిద్ర లేదు. బైబిల్ చెప్తుంది వాళ్ళు ఏమైపోతుంది నైట్ ఫుల్. మీరు వర్స్ 6, డానియల్ చాప్టర్ 6 verse 18. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి. ఎవరు చూడండి, డానియల్ను ఆ సింహ గబిలో వేసింది. ఎవరికి నిద్ర లేదు? ఎవరు ఉపవాసం ఇక్కడ? రాజుకి ఉపవాసం, రాజుకి నిద్ర లేదు. చదవండి. నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. ఆమేన్. verse 20. అతడు గుహ దగ్గరకు రాగానే, రాజా వచ్చినాడు. గుహ దగ్గరకు వచ్చి దుఃఖం స్వరంతో, రాజాకి దుఃఖం, లోపల ఉన్న డానియల్కి దుఃఖమే లేదు. హల్లెలూయా. విశ్వాసం ఉంటే దుఃఖం నీతో పరిగిపోతుంది. ఎంత పేరు నమ్ముతారు? హల్లెలూయా. విశ్వాసం ఉంటే భయం నీతో ఉంచి పరిగిపోతుంది. విశ్వాసం మీతో ఉంటే దేవుని మహిమే మీరు చూస్తారు. విశ్వాసం మీతో ఉంటే పెద్ద అద్భుతాన్ని మీరు చూస్తారు. హల్లెలూయా. యు ఇన్వైట్ ఏంజెలిక్ మినిస్ట్రీ. హల్లెలూయా. విశ్వాసం మీతో ఉంటే, విశ్వాసం దేవదూతలు పరిచర్యను ఆహ్వానిస్తుంది.
ఫెయిత్ ఇన్వైట్స్ ఏంజలిక్ మినిస్ట్రీ. విశ్వాసం దేవదూతల పరిచయను ఆహ్వానిస్తుంది. గుడ్. ఇక్కడ చూడండి ఏమైంది. ఆ సింహలో ఎవరు ఉన్నారు? డానియల్ ఉన్నారు. రాజు అడుగుతున్నారు, డానియల్ మీరు ఆరాధన చేసే దేవుడు నిన్నను విడుదల చేసినారా, తప్పించినారా? వాళ్ళు చెప్తున్నారు, ఎస్ రాజా, నేను ఆరాధన చేసిన దేవుడు. వాళ్ళు ఏంజల్స్తో కలిసి, he sends his angels. హల్లెలూయా. వర్స్ 22 చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను అనిపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. హల్లెలూయా. నోర్లు మూచింది ఎవరు? దేవదూతలు. The angels shut the mouth of lion. చూడండి, మా బైబిల్లో 12 చాప్టర్స్ మాత్రం ఉంది. బట్ మీరు క్యాథలిక్ బైబిల్ చూస్తే వాళ్ళు అక్కడ 14 చాప్టర్స్ ఉంది. దాంట్లో 14 చాప్టర్ 31, 32 మీరు చదివితే ఆ సింహ గుహలో 7 సింహ వాస్ దేర్, 7 లయన్ వాస్ దేర్. ఎంత సింహ? 7. వాళ్ళకి ఆహారం ఎట్లా చెప్తే ప్రతి దినము 2 అనిమల్స్లా వేయాలా, 2 హ్యూమన్ బీయింగ్న ఆ సింహ గుహలో వేయాలా. 7 లయన్స్ మౌత్ వేర్ షట్. 7 సింహాన నోరు ఎవరు ముచ్చింది? దేవదూతరు. హల్లెలూయా. మీకు ఫెయిత్ ఉంటే, విశ్వాసం ఉంటే దేవదూతలు మీకు సహాయం చేయవాడు. హల్లెలూయా. The angels will help you. How many of you believe? ఎంతమంది నమ్ముతారు దేవదూతలు మీకు ఉన్నారు చెప్పి? అందరికీ ఉన్నారమ్మా. సార్ అందరికీ ఉన్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు అందరికీ మీకు ఒక దేవదూతరు దేవుడు పెట్టి ఉన్నారు. దానికే దేవుడు చెప్తున్నారు Psalms 91:11. ఏం చెప్తుంది చదవండి. Psalms 91:11. He commands his angels in all your ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. అబ్బా, మీ మార్గం అన్నిటికి వేరెవర్ ఎక్కడల్లా మీరు పోతారు అక్కడల్లా మిమ్మల్ని కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి, ఆయన ప్రభు అయిన యేసు నిన్న గురించి తన దూతలను ఆజ్ఞాపించును. అబ్బా, తన దూతలను. హల్లెలూయా చెప్పండి. తన దూతలను ఆజ్ఞాపించును. అమెటికి చదవండి. నీ పాదములకు రాయి తగులకుండా. చూడండి ఏం చేస్తారు? మీ పాదము రాయి తగలకుంటే వారు నిన్ను తమ చేతుల మీద. ఓహోహో, తన్ను చేతులు. ఎవరు చేతులు? దేవదూతల చేతులు మిమ్మల్ని ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. జోరాగి చెప్పండి హల్లెలూయా. మీకు అందరికీ ఒక దేవదూతరు దేవుడు పెట్టినారు. నాకు ఉంది, మీ పాస్టర్ అయ్య గారికి ఉంది, ఇక్కడ ఉండే అన్నికి ఉంది. దేవదూతరు సహాయం చేసే దానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఈ ఏంజల్స్ ఆర్ దేర్ టు మినిస్టర్ ఫర్ us. ఈ కోవిడ్ టైంలో నేను లండన్కి నేను ఫ్లైట్ తీసుకొని పోయినాను. ఇక్కడ నుంచి ఇటాలీ నుంచి లండన్. సో ఇటాలీలో పోయినాను. పోయి ఒక 4 hours అక్కడ స్టే. అక్కడ అంటే లే ఓవర్ చెప్పేది. అక్కడ స్టే, అక్కడ 4 hours కాబట్టి ఇంకొక ఫ్లైట్ పెట్టుకొని పోవాలా. ఆ 4 hours అయింది. నెక్స్ట్ ఫ్లైట్ ఇటాలీ నుంచి నాకు లండన్. అప్పుడు పోయే టైము బోర్డింగ్ పాస్ అంతా మా అక్కడ ఆఫీసర్ చెక్ చేసి ఫ్లైట్లో కలిసేవాళ్ళు. సో బోర్డింగ్ పాస్ ఇచ్చినాను. నన్ను చూసి వాడు చెప్పినారు, యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద ఫ్లైట్. మీరు ఫ్లైట్ లోపల పోయేదానికి నేను పర్మిషన్ ఇచ్చేయలేదు. ఏమిటికంటే నేను అప్పుడు మాస్క్, ఒక ఆర్డినరీ మాస్క్ వేసినాను. అప్పుడు కోవిడ్ టైంలో అందరూ మాస్క్ వేయాల. వాళ్ళు చెప్పింది, దిస్ ఈజ్ అన్ ఆర్డినరీ మాస్క్, ఐ వాంట్ N95 మాస్క్. అందరికి తెలుసా N95 మాస్క్? మెడికల్ ఫీల్డ్లో ఉంటే మీకు తెలుస్తుంది N95. అది దట్ ఈస్ మెడికలీ ప్రూవ్డ్ మాస్క్. సో ఈ ఆఫీసర్ నాకు చెప్పినారు, యూ హ్యావ్ టు మీకు ఆ మాస్క్ ఉండాలా. ఈ మాస్క్తో మీరు ఫ్లైట్ లోపల పోయలేదు. ఏం చేస్తారు? ఈ ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఇస్తున్నారు, అక్కడ ఫ్లైట్ ఉంది, ఆఫీసర్ చెప్తున్నారు యూ కెనాట్ ఎంటర్. నేను జస్ట్ ఇక్కడ తిరిగి వెనకాల చూస్తే ఒక అమ్మాయి
అడిగింది మీకు ఈ మాస్క్ కావాలా చెప్పి. నేను చెప్పినాను ఎస్ నాకు ఇది కావాలా. ఆ అమ్మాయి ఆ బ్యాగ్లో కై పెట్టి తీసి నాకు ఇచ్చింది మాస్క్. N95 మాస్క్ నేను వేసినాను. ఆఫీసర్ చూస్తున్నాడు, నౌ యూ కెన్ గో, ఇప్పుడు పోవచ్చు మీరు చెప్పి. దాని లోపల పోయేసినాను. లోపల పోతే మా చేతిలో ఇంకొక మాస్క్ ఉంది. అరే నేను అడిగింది ఒకే మాస్క్ కదా, ఈ అమ్మాయి నాకు 2 మాస్క్ ఇచ్చింది కదా, ఓకే ఒక మాస్క్ పోయి ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పాలా చెప్పి ఆ ఫ్లైట్లో పోయి నేను చూసినాను, కనపడలేదు. ఓకే ఆమెటికి నేను అనుకున్నాను లండన్లో దిగేస్తే బయట వచ్చేసి నిలబడుకుంటూ చూస్తాము, ఈ అమ్మాయి వస్తే ఈ ఒక మాస్క్ ఇచ్చేసి ఒక థ్యాంక్ యూ చెప్తాము చెప్పి నా నిలబడి చూస్తూ ఉంటాను. అందరూ పోయినారు, ఆ అమ్మాయి నాకు కనపడలేదు. ఏమి ఇది అమ్మాయి కనపడలేదు కదా అట్లా ఆలోచన చేసుకునేవాగా హోలీ స్పిరిట్ పవిత్రాత్మ మాట్లాడింది, నీకు మాస్క్ ఇచ్చింది అమ్మాయి కాదు, అది దేవదూతలు. హల్లెలూయా హల్లెలూయా. 2 మాస్క్ ఆ ఎయిర్పోర్ట్లో. ఎవరిది? దేవుడు చేసేది, దేవదూతలు. మీకు ఫెయిత్ ఉంటే దేవదూతలు మీకు సహాయం చేయవాడు. హల్లెలూయా. 3 పాయింట్ చాకు ఎనఫ్. 4th పాయింట్ వద్దు, అది పెద్దదిగా ఉంది, టైం లేదు, పాస్టర్కి ఇస్తాను. హల్లెలూయా. ఫస్ట్ మేము చూసినాము ఫెయిత్ సీస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. విశ్వాసం దేవుని మహిమను చూస్తుంది. హల్లెలూయా. సెకండ్ వి సా విశ్వాసం భయాన్ని జయిస్తుంది. ఫెయిత్ ఓవర్కమ్స్ ఫియర్. థర్డ్ వి సా విశ్వాసం దేవదూతల పరిచయను ఆహ్వానిస్తుంది. ఫెయిత్ ఇన్వైట్స్ ఏంజలిక్ మినిస్ట్రీ. ఫోర్త్ ఫెయిత్ సీస్ మిరాకిల్ బియాండ్ హ్యూమన్ క్యాలిక్యులేషన్. విశ్వాసం మానవ అంచనాలకు మించిన అద్భుతాలు చేస్తుంది. ఫెయిత్ మానవ అంచనాలకు మించిన. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫెయిత్ సీస్ మిరాకిల్స్ బియాండ్ హ్యూమన్ క్యాలిక్యులేషన్. హల్లెలూయా. When you have a faith, you will see the glory of God in your life. How many of you believe? నమ్ముతాడు విశ్వాసం మీ లైఫ్లో పెద్ద కార్యం చేస్తుంది. అందరూ లెట్స్ ఆల్ స్టాండ్ అప్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ విత్ అన్ ప్రేయర్. హల్లెలూయా. అందరూ నిలబడుకుంటామా? We thank you Lord Jesus. Hallelujah. Thank you Lord. Thank you Jesus. Hallelujah. We thank you Lord. We thank you Lord. విశ్వాసం మీ లైఫ్లో పెద్ద కార్యం చేస్తుంది. లాజరస్ లైఫ్ క్లోజ్ చెప్పి అందరూ అనుకున్నాడు. దేవుడు చెప్పినారు నో 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 నో, నేను ఉంటే ఏమి క్లోజ్ అయిపోయలేదు. When I am there, nothing is closed in your life. దేవుడు మీతో ఉన్నారు. ఫస్ట్ మీకు ఆ విశ్వాసం ఉండాలా. దేవుడు మీతో ఉంటే ఏమి మీ లైఫ్లో షట్ అయ్యలేదు, ఏమి మీ లైఫ్లో క్లోజ్ అయిపోయలేదు. విశ్వాసం అద్భుతాన్ని మీ లైఫ్లో చేస్తుంది. హల్లెలూయా. Holy Spirit, thou I welcome in this place. Holy Spirit, thou I welcome in this place. Omnipotent Father of mercy and grace, Holy Spirit, thou I welcome in this place. Hallelujah. We welcome you, Holy Spirit, this afternoon. Let the fire of God may fill this place. Lord, I pray that every sickness, I command you to leave right now. Shariradalli, if you have any sickness, I want you to place your hand on the place.
on the part of your body where you have sickness. మీ శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మీ రైట్ హ్యాండ్ ప్లేస్ పెట్టండి. దేవుడు అద్భుతం చేసేవాళ్ళు, దేవుడు అద్భుతం చేసేవాళ్ళు. వాళ్ళు దేవుడు ఒక్క మాట మీ లైఫ్లో ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది. He does a great things in your life. One word. A centurion said, a centurion చెప్తున్నారు, దేవుడే ఒక్క మాట చెప్పండి, మా ఇంట్లో ఉన్న ఆ సర్వెంట్ స్వస్థపడుతున్నాడు. దేవుడు మాటలో వస్తుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. The Lord sees you, everyone in this place. I command every sickness in the body, I command you to leave right now, out in the mighty name of Jesus. Every spirit that is not from you, I command you to out in the mighty name of Jesus. You have no power to stay in their life. They have been covered by the blood of Jesus Christ of Nazareth. Lord, I pray for everyone in this place. Let whatever the fear they have, వాళ్ళ లైఫ్లో ఉన్న అన్ని భయము యేసువి నామములో ఇప్పుడు అది పో. Out in the mighty name of Jesus. Out in the mighty name of Jesus. Out in the mighty name of Jesus. The fire of God. Fire of God. Oh Lord, I pray that your hand would touch your people. Every sickness, every cancer, I command you to disappear right now. Disappear right now. You have no place to stay. Every bone problem, every pain in the body, I command you to leave right now. Every problem, every doctor report, I cancel it in Jesus name. మీరు బతుకుతాడు. You will live. Your chapter is not closed. And దేవుడు చెప్తున్నారు, మీ చాప్టర్ క్లోజ్ అయిపోయలేదు. డాక్టర్ చెప్పేవాళ్ళు మీరు బతికేదానికి ఇంకో కొంచెం కాలం మాత్రమే. బట్ దేవుడు చెప్తున్నారు, నో 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 నో, నేను నీతో ఉన్నాను, ఇన్ను నీ బతుకుతావు, నిన్ను మీతో అన్ను యు విల్ బి అ టెస్టిమనీ. మీ సాక్షిగా నేను పెడతాను. మీ చాప్టర్ క్లోజ్ అయ్యలేదు. ఓ రిఖాదానా శబ్దనరవ. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసం ఉంటే దేవుడు మహిమ చూస్తావు. విశ్వాసం ఉంటే నీ లోపల ఉన్న భయం పరిగిపోతుంది. పిల్లల గురించి భయం ఉందా? మీ జాబ్ నుంచి భయం ఉందా? పరిగిపోతుంది విశ్వాసం ఉంటే. దేవుడు చెప్తున్నారు, బాగిలను ఈస్ ఓపెనింగ్ ద డోర్స్. కొంచెం మందికి అబ్రాడ్కి పోయేదానికి డోర్స్ ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. వీసాస్ మీకు దొరుకుతుంది. వీసాస్ మీకు దొరుకుతుంది. వచ్చిన ఈ మంత్లో కొంచెం మందికి దేవుడు డోర్స్ ఈస్ ఓపెనింగ్ అప్ ద డోర్స్. ఓపెనింగ్ అప్ ద డోర్స్. I see some people, you are buying the house. కొంచెం మందికి ఇల్లులో తీసుకుంటుంటారు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది మీకు. హల్లెలూయా. విశ్వాసం మీకు ఉంటే నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. డోర్స్ ఆర్ ఓపెనింగ్. మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, భయపడుతున్నారు. ఏం భయవద్దు, దేవుడు చూసుకుంటారు. దేవుడు మీతో ఉన్నారు. హల్లెలూయా. దేవదూతలను దేవుడు పంపిస్తారు మీకు కోసం సహాయం చేసేదానికి. దేవదూతలు మీకు సహాయం చేస్తారు. మీ పిల్లలకి సహాయం చేస్తారు. మీ బిజినెస్ కి సహాయం చేస్తారు. ప్రత్యేక విషయమైన జ్ఞానం దేవుడు మీకు ఇస్తారు. బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి పోతుంది. ఓ రిహాబా షెహందారా. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కొత్తదాగి దేవుడు చేస్తున్నారు. కొత్త కార్యం నీ జీవితంలో జరుగుతుంది. Lord, I pray for this ministry. Especially I pray for my friend, your servant. You bless him. Anoint him more. Give him a long life. Let he would be a blessing for millions of people, not only in India but all over the world. Let this Pratna Shakti may
expand, multiply. I pray for Pastor Amma, the children, Samuel and Sarani. I pray for everyone. I pray for the leaders of this church. A church lo unna leaders ni ఆశీర్వాదం చేయండి. అన్ని బిలీవర్ ని ఆశీర్వాదం చేయండి. Thank you Jesus. God is going to do. Very soon He is going to do. అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో. ఇక్కడొంచి మీరు ఇంటికి పోతే ఆ లోపలనే అద్భుతం మీకు జరుగుతుంది. విశ్వాసం పెట్టండి. హల్లెలూయా. Whatever you are praying is answered. మీ ప్రార్థన దేవుడు వినుపన్నాడు. మీ ప్రార్థనకి ఉత్తరం వస్తుంది. ఈ రోజు మీరు చూస్తారు, రేపు చూస్తారు, వచ్చిన నెలలో మీరు చూస్తారు. ఇంతవరకు the things that is not happened so far is going to happen in your life. Your sickness are disappear. A cancer disappear అవుతుంది. You will walk. You will live for many years. చాలా సంవత్సరము మీరు బతుకుంటారు. మీ ఆయుష్ నాట్కలు పెరుగుతుంది. హల్లెలూయా. మీరు చూసే ఈ సిక్నెస్ మీ బాడీలో ఇట్ విల్ నాట్ స్టే. దాన్ని ఉండేదానికి దేవుడు అనుమతి ఇచ్చేలేదు. I command every sickness out in the mighty name of Jesus. Out. బయటరా. మీకు ఈ స్థలంలో మీ దేవుడు పిల్లలో లోపల ఉండేదానికి నీకు అధికారం లేదు. యేసువి నామములో I command you to out in the mighty name of Jesus. I pray for everyone. I pray for every children, every youth, every old people, everyone in this place. Let they would be blessed in every areas of their life. Thank you, Lord. Everything ask in Jesus' name I pray. Thank you. God bless you. God